హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతాస్ విందు కన్విందు విత్ అనదర్ మినీ వ్లాగ్. ఇది వచ్చేసి నేను మీషోలో కొన్ని ఐటమ్స్ కొన్నానండి. అవేంటంటే ఇంటీరియర్కి సంబంధించిందనమాట. వాల్ పేపర్స్ అండ్ వాల్ స్టిక్కర్స్ కిచెన్లో అంటించుకోవడానికి, అలాగే చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్ లాగా వస్తాయన్నమాట. అవి కూడా బుక్ చేస్తాను. అలాగే మేకులకు బదులుగా స్టిక్కర్స్ వస్తున్నాయి కదండి, అవి కూడా బుక్ చేస్తాను. ఇవన్నీ నాకు 200-300 బడ్జెట్లోనే వచ్చాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మా ఇంటి కోసం అయితే కొనలేదండి. ఊర్లో మా పిన్ని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నార్మల్గా కట్టుకున్నారనమాట. సో ఇంట్లో కొంచెం ఇంటీరియర్ డెకరేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ కొనడం జరిగింది. సో వాళ్ళకి ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో కూడా తెలియదు. సో నేను ఇక్కడి నుంచి అన్నీ బుక్ చేసుకొని తీసుకెళ్తున్నాను. నేను ఫస్ట్ చూపించాను కదండి, అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి మొత్తం 8 పీసెస్ వచ్చాయి. చాలా అంటే మన చెయ్యంత ఉందన్నమాట, పెద్ద అయితే కాదు. అంటే మనకి మీషోలో చూపించేటప్పుడు ఆ పిక్స్ అన్నీ కూడా పెద్దగా కనిపిస్తాయి కానీ బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం చిన్నగానే వస్తాయి. అలాగే కొన్ని ఫ్లవర్ పాట్స్ కూడా బుక్ చేశాను, అంటే ఆ ర్యాక్స్లో పెట్టుకోవడానికి. బట్ ఇవైతే 4 పీసెసే వచ్చాయండి. ఇవి కూడా నాకు 200లోనే వచ్చేసాయి అనమాట. బట్ వీటి విషయంలో అయితే చాలా మోసపోయాను అనిపించేసింది నాకు. ఎందుకంటే చూడడానికి చాలా క్యూట్గా బాగున్నాయి, బట్ అరచెయ్యి అంత కూడా రాలేదండి ఇవైతే. ఆ షెల్ఫ్లకి ఇవి పర్ఫెక్ట్గా సరిపోయినాయి, బట్ చాలా చిన్నవి అనమాట. చాలా చిన్నగా అంటే చిన్నగా ఉన్నాయి. 4 పీసెస్ వచ్చాయి. చూడటానికి మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి, అలాగే వర్త్ అనమాట. అండ్ ఇవేమో మేకులకి అనమాట, మేకులకి రీప్లేస్ చేస్తాం కదండి అవి, అంటే స్టిక్కర్స్ లాగా పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకోవడానికి. అంటే ఈ వాల్ షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీటికి ఫిక్స్ చేసుకోవడానికి, అంటే మేకులు కొట్టకుండా అన్నీ 8 పీసెస్ ఉన్నాయి కదండి, 8 కొట్టలేం కాబట్టి మనం ఈ విధంగా అడ్జస్ట్ చేద్దాం లేని ఉద్దేశంతో వీటిని తెప్పించాను. అండ్ ఇంకోటి వచ్చేసి కిచెన్లో నూనె మార్కులు పడకుండా ఉండడానికి ఒక వాల్ స్టిక్కర్, అలాగే కిచెన్ మొత్తం అంటించడానికి ఇంకో కాంట్రాస్ట్ ఉండేలాగా ఇంకోటి తీసుకున్నాను. అండ్ ఈ స్టిక్కర్స్లో కూడా మనకి మొత్తం 30 పీసెస్ వచ్చాయి. 15 ఏమో హ్యాంగింగ్ టైప్ వచ్చాయి, 15 ఏమో స్క్రూ టైప్ వచ్చాయి అనమాట. ఇవి కూడా వర్త్ అనమాట, చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవి యూస్ చేస్తున్నాను కాబట్టి ఇవి వర్త్ అనమాట. మనం పెట్టే ప్రైస్కి ఇవి వర్తబుల్ ఉంటాయి. నేను తీసుకెళ్ళినవన్నీ కిచెన్లో స్టిక్ చేసి అలాగే ఈ హుక్స్ అన్నీ హ్యాంగ్ చేసిన తర్వాత అన్ని ఫైనల్ లుక్ చూద్దాం అనుకున్నాను కానీ బట్ కుదరలేదండి. చాలా బిజీ అయిపోయింది. 2 వీక్స్ నుంచి కూడా నేను వీడియోస్ పెట్టలేదండి, ఎందుకంటే ఊరికి వెళ్ళాల్సిన అవసరం పడింది. అలాగే వెంటనే 2 టైమ్స్ అంటే మొత్తంగా ఒక 15 డేస్ వరకు ఊర్లకి తిరగాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ వీక్ కూడా వెళ్ళాల్సి ఉంటుందండి. ఇది నూనె మరకలు పడకుండా అంటించుకోవడానికి, ఆ కొంచెం ప్లేస్ వరకు అంటించుకోవడానికి ఇదనమాట. ఇది కూడా నాకు 200లోనే పడిపోయిందండి, అంటే అండర్ 200 అనమాట. అన్నీ కూడా 200-300 బడ్జెట్లోనే వచ్చేసాయి. ఇవి వచ్చేసి అదేమో నూనె మరకలు అంటకుండా పడడానికి అని చెప్పాను కదండి, ఆ తర్వాత మిగతా ప్లేస్ అంతా అంటించడానికి ఈ కలర్లో సేమ్ టైల్స్ లాగా వచ్చేలాగా బుక్ చేశాను అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి నేను ప్యాక్ ఆఫ్ 2 అనమాట, ప్యాక్ ఆఫ్ 2 క్వాంటిటీస్ బుక్ చేశాను, అంటే మొత్తం 4 వచ్చాయన్నమాట. బాగున్నాయి, సరిపోయిందనమాట. అంటే కిచెన్ ఎంత ఉందో అంత సరిపోయింది. అలాగే ఇది వచ్చేసి ర్యాక్ ప్రొటెక్టర్ అనమాట. మనం ర్యాక్స్లో న్యూస్ పేపర్స్ అలాంటివి వాడుతుంటాం కదండి, వాటికి బదులుగా ఈ ప్లాస్టిక్ షీట్ ఒకటి వస్తుంది, దాన్ని వాడుకోవచ్చు. ఇది వాషబుల్ ఉంటుంది మనకి. దీంతో పాటు ఈ షీట్ని కట్ చేసుకోవడానికి ఒక నైఫ్ కూడా ఇచ్చారు చూడండి. ఇదైతే 298 ఎంతో పడిందండి, వర్తబుల్ ఇది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.